నాకు ఒక కార్యం కోసం ఫోన్ చేశారు. అయ్యా ఇప్పుడు మేము సాయిబాబా చరిత్ర పారాయణ చేయిస్తూ ఉన్నాము కనుక మీరేదో గ్రూప్ పెట్టి రాముల వారి నామం కొన్నిసార్లు చేయిస్తున్నారు కదా, ఆ భక్తుల చేత ఈ సాయిబాబా గారి చరిత్ర పారాయణ చేయిద్దాం అనుకుంటూ ఉన్నాం, మీకు కూడా కాస్త మేము పంపిస్తాం, చేయిస్తారా అని అడిగారు. అడిగితే ఆయన నేను చెప్పిన మాట ఏంటంటే, స్వామి ఈ కోటిసార్లు జపం చేయడానికే నాకు పరిచయస్తులు చాలా తక్కువ ఉన్నారు, ఎలా చేయాలో అర్థం కాక అవస్థపడుతూ ఉన్నాను, అలాంటి సమయంలో మీరింత కార్యం నా మీద పెడితే చేయలేనేమోనండి అని కొద్దిగా నా యొక్క బాధను ఆయనతో వెలిపించుకుంటే ఆయన ఏమన్నారంటే కనుక, అయితే ఓ పని చేద్దామండి, సాయిబాబా చరిత్ర చాలామంది పారాయణ చేస్తున్న భక్తులు మా దగ్గర ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా మీ దాంట్లోకి మీరు ఏదైతే నామం చేయిస్తున్నారో ఆ నామాన్ని వాళ్ళ గ్రూపుల్లో కూడా పోస్ట్ చేస్తాను, ఇష్టమైన వాళ్ళందరూ వచ్చి మీ దాంట్లో చక్కగా నామం కూడా చేస్తారు, అది అయిన తర్వాత బాబా గారి చరిత్ర పారాయణ చేద్దామండి అని చెప్పినట్టు ఆయన ఒక మాట చెప్పారు. అలాగే స్వామి అని చెప్పన్నాము. అలా కొంతమంది భక్తులను ఆయన పరిచయం చేశారు. అలాగన రెండో గ్రూప్ ఏర్పాటైంది, దత్తాత్రేయ గ్రూప్ అనేటువంటి గ్రూప్ ఏర్పాటైంది. అందులోకి ఆ యొక్క భక్తులు ఆ నోట ఈ నామం గురించి తెలుసుకొని చేద్దామనుకోవడం. అలాగే నా సంతోషకరం కొంతమంది భక్తులను పరిచయం చేస్తే కనుక మళ్ళీ వారు మరికొంతమంది భక్తులను పరిచయం చేసి అందరూ కూడా వారందరూ వారి సాయిబాబా చరిత్ర పారాయణ చేసుకుంటూ అదనంగా ఈ రాముల వారి నామం కోటినామాల జపయజ్ఞంలో భాగం కావాలనుకుంటూ ఇందులోకి వచ్చి అందరం కలిసి చక్కగా కోటినామం పూర్తి చేసుకున్నాము, చక్కగా పూర్ణాహుతి చేసుకున్నాము. ఆ తర్వాత అందరికీ విధానం నచ్చింది. అంతేకాకుండా ఇందులో ఒక మెరేకల్ జరిగిందండి. ఏంటి అని చెప్పినంటే కనుక, ఎవరైతే కనుక ఈ కోటినామ జపయజ్ఞంలో పాల్గొన్నారో వారి కుటుంబాలలో ఈ కరోనా భయం చాలామందికి 90% మంది భక్తులు ఎవరికి ఇంట్లో కూడా కరోనా ఆపద రాలేదని చాలామంది భక్తులు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది ఫోన్లు చేసి. మేమైతే కనుక కరోనా ఆపద నుంచి బయటపడ్డామండి, మా ఇళ్లలో అంత ఆపద రాలేదండి, ఒకవేళ వచ్చిన చాలా లైటర్ వేలను మేము తప్పించుకోగలిగామని చెప్పేసి చెప్పుకున్నారు. దాదాపుగా 99% వరకు కూడా అందరూ ప్రాణహాని లేకుండా బయటపడ్డారండి. అందరూ సంతోషపడ్డారు. ముందు మనోధైర్యాన్ని ఇచ్చింది రామనామము. నిజంగా ఈ నామం చేయడం చాలా బాగుందనిపించింది స్వామి, ఇంకేదన్నా నామం ఉంటే చెప్పండి చేద్దామని చెప్పినట్టు అది అవుతుండగానే భక్తులంతా కూడా మళ్ళీ అడగడం జరిగింది. ఆ తర్వాత మేము వెంటనే శివపంచాక్షరి జపం చేద్దామనుకోవటం, శివపంచాక్షరి జపానికి కూడా మళ్ళీ అందరూ స్టార్ట్ చేసి అది కోటిసార్లు చేద్దామనుకుని చేయడం జరిగింది. దత్తాత్రేయ గ్రూప్ సభ్యులు మరియు కోదండరామస్వామి గ్రూప్ సభ్యులు కలిసి ఆ శివనామాన్ని కోటిసార్లు చేద్దామనుకుని చేయటం. ఆ తర్వాత అది అవుతుండగానే నెక్స్ట్ భక్తులంతా కూడా మళ్ళీ ఏమంటే మాకు నిత్యం దినచర్యకి ఈ ప్రతిరోజు జపం చేయడం చాలా బాగుంది కనుక నామాన్ని మీరు కంటిన్యూషన్ చేయండి స్వామి అని అడగడం. అంతేకాకుండా కరోనా అవధి పూర్తిగా తొలగలేదండి, మళ్ళీ సెకండ్ వేవ్ ఉండి స్టార్ట్ అయిపోయింది. అందరం మళ్ళీ మానసిక భయానికి వచ్చాము. ఆ సమయంలో మళ్ళా భక్తులంతా కూడా ఈ జపం ఇంకో జపం చెప్పండి అని చెప్పినట్టే కనుక అమ్మవారి మంత్రం జపం చేద్దాం అనుకున్నాం.